చేపల వేపుడు అన్నాను కదా నేను. ఇంకోండి చేపల వేపుడు 4 ముక్కలే, ఎందుకంటే పిల్లలు చికెన్ తింటానన్నారు, ఫ్రై తినన్నారు, అందుకు నా కోసం అని చెప్పి నేను పెట్టుకుంటున్నాను. నాకు ఫ్రై అంటే ఇష్టం. ఏం లేదు, ఇదేం పెద్ద మసాలాలు గట్ట వేసేసింది ఏం కాదు, ఎందుకంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మసాలాలు గట్ట పెద్ద ఏం పడవు కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం లైట్గా జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ముద్ద, కారం, సాల్ట్, పసుపు అంతే కొంచెం కలిపేసి ముక్కలు బాగా పట్టించేసి ఓ పావుగంట పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. కొంచెం మంది అన్నీ వేసేస్తారు, నిమ్మకాయ అని, పెరుగని, కాలీఫ్లవర్ ఉంటుంది కదా పిండి, అది శనగపిండి, కోడిగుడ్డు ఇవన్నీ వేస్తారు. నేను అవన్నీ వేయకుండా సింపుల్గా ఇలాగా న్యాచురల్గా చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్య గట్టా ఉన్న వాళ్ళకైతే ఈ ఫ్రై చాలా బాగుంటుంది, ఎందుకంటే శుభ్రంగా జీర్ణం అవుతుంది, ఫ్రీగా కూడా ఉంటుంది అన్నమాట. ఫ్రై తిన్నా మనకి తేలుపులు రావడం అలాంటివి గట్టా ఏమి ఉండవు. అవన్నీ వేసుకున్నాం అనుకో మనకి అంటే పొట్ట ఏదో కొంచెం ఉబ్బరంగా ఉన్నట్టు గట్టా ఉంటుంది అన్నమాట. అవన్నీ కాకుండా ఇలాగా చేసుకోండి సింపుల్గానే. ఎక్కువ మసాలాలు అవి కూడా వాడినా కూడా ఇబ్బంది కదా, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి గట్ట కడుపులో మంట గట్ట ఉంటుంది. దానివల్ల నేనైతే ఇలాగే ఎప్పుడు సింపుల్గా చేసుకుంటాను, ఎందుకంటే గ్యాస్ట్రిక్ గురించి చెప్తే అనుకుంటారు, నాకు కూడా కొంచెం లైట్గా గ్యాస్ట్రిక్ సమస్య, మసాలా ఎక్కువ తిన్నా కూడా పడదు, దానివల్ల అని చెప్పేసి ఇలా చేసుకుంటాను. చూడండి, అలాగా చిన్న మంట పెట్టుకొని అలా ఉండొస్తే దగ్గరికి అది ఫ్రై అవుద్ది. ముక్క కూడా బాగా పట్టి ఆయిల్ గట్ట పట్టి మసాలా పట్టి బాగా డ్రై అవుద్ది. చాలా బాగుంటుంది ఫ్రై. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈసారి నేను కారం గట్ట ఇవన్నీ కలిపినప్పుడు ఈసారి ఫ్రై చేసినట్టు చెప్తాను. నేను ఇందాక వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఇలా చేస్తున్నాను. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది చేపల ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, బాయ్.